మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ ప్రత్యేకమైన వందనాలు. యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం కోర్సులో. యేసు ప్రభు వారి యొక్క జీవితం, ఆయన చేసిన పరిచర్య, ఆ వివరాల గురించిన గొప్ప వృత్తాంతాన్ని మనం నేర్చుకుంటున్నాం. మనం 2 పాఠాలు అయిపోయా, 3వ పాఠం, 3వ అధ్యాయం. ఇందులో యేసుక్రీస్తు ప్రభు వారు గురించిన పరిచయం, రాజు యొక్క పరిచయం అనే ఉంది. ఇది రాజు యొక్క పరిచయం, 3వ అధ్యాయం, 3వ పాఠం. ఈ పాఠంలో యేసు ప్రభు వారు గురించినటువంటి విషయాలు, అంటే యాక్చువల్గా ఈ పాఠం అంతా కూడా ఆయన పరిచర్య ప్రారంభించిన తొలి దినాల్లో ఎలా చేశారు అన్న విషయాలు మనకి కనబడుతుంటాయి. అందులో ఏంటంటే యేసు ప్రభు వారిని పరిచయం చేయడం, ఎలా పరిచయం చేయడం అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను బాప్తిస్మం ఇవ్వడం, తర్వాత ఆయన శోధనలు ఎదుర్కోవడం. అంటే మొదటి నుంచి చెప్పాలంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి, తర్వాత కింద ఉన్న ఫలితాలు ఉన్నాయి చూడండి, అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన మార్గాలను సిద్ధపరచడం గురించి ఆయన చేస్తున్న పరిచర్య. రెండవదేమో వంశావళి, యేసు ప్రభు వారు వంశావళి. మూడోదేమో యేసు ప్రభు వారు తన జీవితంలో తొలి రోజుల్లో ఇక్కడ పరిచర్య చేసిన విషయాల్లో, తొలి రోజుల్లో చేసినటువంటి పరిచర్య వివరాలు. తర్వాత యేసు ప్రభు వారు బాప్తిసం పొందడం, తర్వాత బాప్తిసం పొందిన తర్వాత శోధనలు ఎదుర్కొనే సందర్భాలు, ఆ శోధనల్ని ఎలాగా మళ్ళీ త్రిప్పుకొట్టారు అన్న విషయాలు ఈ లెసన్లో మనం చూస్తాం. ఈ సబ్జెక్టు యాక్చువల్గా మన బైబిల్ కాలేజీల్లో ఇది పరిచయంగా, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయంగా మనకి ఇక్కడ ఉంది. కానీ చాలా బైబిల్ కాలేజీలు అంటే యేసు ప్రభు వారు పరిచర్య చేసి మొదటి సంవత్సరంలో జరిగిన పరిచర్యగా చూస్తాం అన్నమాట. అంటే ఇది చాలా తక్కువ ఉంటుంది. ఈ పరిచర్య గురించిన విషయాలు 4 సువార్తల్లోనూ చాలా తక్కువగా ఉంటాయి. మత్తయి సువార్తలో, మార్కు, లూకా, యోహానులో కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీని గురించి వివరాలులోకి మనం వెళ్ళాం. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసేది ఏంటంటే యేసు ప్రభు వారు పరిచర్యకి వెళ్ళేటప్పుడు ఆయన చేసినటువంటి క్రియలు, మొట్టమొదటి వాటి చేసిన పనులు ఏంటి అన్నవి ఈ పాఠంలో మనం నేర్చుకుంటాం. ప్రారంభం దగ్గర నుంచి ఉన్నది విషయాలు చూస్తే మొట్టమొదటిగా బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఆయన గురించి, బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి. ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రవచనాల, అంటే పాత నిబంధన నుంచి కూడా తన గురించి ప్రవచనాలు ఉన్నాయి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు రావడానికి ముందుగా ఈయన రావాలి, ప్రవక్త వచ్చి మెస్సయ్య వస్తున్నాడు అని తెలియపరచాలి. అలా ప్రవచనాలు నెరవేర్చడానికి ముందుగా వచ్చిన ఒక ప్రవక్తగా ఈ బాప్తిస్మం ఇచ్చిన యోహాన్ని మనం చూస్తాం. అందుకనే వాగ్దాన పుత్రుడిగా, లేకపోతే వాగ్దానం చేయబడి వచ్చిన వాడుగా ఈ యోహాన్ని మనం చూస్తున్నట్లు చూస్తాం. ఇది చూడండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను రాబోయే రాజుని గురించి ముందుగా ప్రకటించిన వాడు. సైడ్ అయితే యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను, యాక్చువల్లీ అతని పేరేంటంటే యోహాను. ఈ యోహాను ఈయన యేసు ప్రభు వారి గురించి ముందుగా ప్రకటించే ఒక దూత. అంటే ఈయన వస్తున్నాడు, మెస్సయ్య వస్తున్నాడు, మెస్సయ్య వచ్చి మనందరి పాపాలు కూడా కడగడానికి ఆయన వస్తాడు, నశించిపోయిందాన్ని వెతికి రక్షించడం అన్నట్టు, లేకపోతే లోక పాపాలను మూసుకుని వెళ్ళిపోయే గొర్రెపిల్ల, ఇలాగ వస్తాడు. ఇలాంటి మాటలు చెప్తూ పరిచర్ని ఆయన ప్రారంభించాడు. ఇవన్నీ కూడా ఆయన వాగ్దానం చేసిన దాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ సువార్తికులు రాసినప్పుడు చక్కరీతిగా రాసుకొచ్చారు అన్నమాట. అంటే ఆయన పని ఏంటంటే ఈ లోకానికి రావడానికి మెస్సయ్యని పరిచయం చేయడం, మెస్సయ్యని పరిచయం చేస్తూ ఒక ప్రవక్తగా ఈయనే మెస్సయ్య, అంటే రాబోయే రాజు ఈయనే అని చెప్పడానికి ఈయన ముందుగా వచ్చిన ఆయన. ఈయన చాలా సింపుల్గా ఉండేవాడు. ఈయన చాలా చాలా సింపుల్సిటీ. ఆయన వస్త్రాలేమో ఒంటి రోమాలతో చేసిన వస్త్రాలు. ఒంటి రోమాలతో అంటే ఇప్పుడు మనకి ఉన్ని బట్టలు వేసుకుంటాం, మనం ఉన్ని గుర్రబొచ్చుతో చేస్తాం, అది చాలా కాస్ట్లీ. ఈ ఒంటి రోమాలు
చాలా తక్కువ పూర్ ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు, చాలా తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు ఈ ఒంటి రోమాలతో చేసిన వస్త్రాలు వేసుకుంటారు. అలాంటి ఒంటి రోమాలతో వేయబడిన వస్త్రాలు వేసుకునేవాడు. అలాగే అడవిలో నివాసం, అరణ్యంలో నివాసం, అంటే యోదయ అరణ్యంలో పుట్టిన తర్వాత పెరిగిన సందర్భాలన్నీ కూడా యోదయ చుట్టుపక్కల అరణ్యాల్లో ఈయన జీవించినట్లుగా మనం చూస్తాం. కొండసీమ అనే ప్రాంతంలో ఈయన పుట్టడం, యోదయ దగ్గర అరణ్య ప్రాంతాల్లో చిన్న ప్రాంతం అంట కొండసీమ, అక్కడ పుట్టడం, అక్కడే పెరగడం, పెరిగిన తర్వాత అరణ్యవాసిగా, అంటే ఎక్కువగా పరిచర్య అంతా కూడా ఈయన అరణ్య పరిచర్య, అక్కడే జీవనం కొనసాగించడం అన్నట్టు కంటిన్యూగా దేవుని పరిచర్యకే ఈయన ప్రత్యేకించబడిన వాడుగా, ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఆయన పరిచర్య పుట్టింది మొదలుకొని తర్వాత 30 సంవత్సరాల వరకు తర్వాత చేస్తున్న పరిచర్య ఇదంతా కూడా ఆ టైపే జరిగిందన్నమాట. అడవి అరణ్యంలో పరిచర్య అన్ని సింపుల్గా ఉండేవాడు. అలాగే ఆహారం కూడా సింపుల్ ఆహారం, అడవిలో దొరికే ఫలాలు, లేకపోతే అక్కడ మిడతలు, పెద్ద పెద్ద మిడతలు. మనకి మిడతల ఆహారం అంటే మనకి కొద్ది కష్టం ఈ సైడ్లో మనం తిన్నాం. కాకపోతే ఆ సైడ్ వచ్చేటప్పటికి, అరబ్ కంట్రీస్ వచ్చేటప్పటికి అప్పట్లో ఎక్కువగా ఆహారం పెద్ద పెద్ద మిడతలు ఉంటాయి, ఆ మిడతలను తినేవారు. సింపుల్ సిటీ. కానీ ఇది చేసే పరిచర్య మాత్రం చాలా పవర్ఫుల్ పరిచర్య. ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడుగా పరిచర్య చేశాడని చెప్పి బైబిల్లో ఉన్నాం. అంటే ఏలియా ఎలాగైతే ఖండితమైన పరిచర్య, బోధనలోను అతను చెప్పే విషయాల్లోనూ ఎంత ఖండితంగా చేస్తాడో అలా ఖండితం చేసేవాడు. ఇంకోటి, రాజుల దగ్గరికి కూడా వెళ్ళి నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెప్పాడు అన్నాడు, ప్రజలను కూడా ఖండించేసాడు అన్నాడు. ఈయన మనకి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే, అలాగే లోకా సువార్తలో కానీ యోహాను గురించిన వివరాలు చూస్తే కనుక ఖచ్చితంగా ఆయన పరిచర్య అంతా కనబడుతుంటాం. చాలా ఖండితంగా చేసేవాడు పరిచర్య, ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తులు అంటారు కదా, ఆ టైపు పరిచర్య చేసేవాడు అన్నమాట. ఇది యోహాను గురించిన ప్రత్యేకమైన వివరాలు. ఇది చూస్తే చూడండి, బాప్తిస్మ యోహాను రాబోయే రాజుకు ముందుగా ప్రకటించిన వాడు ఉంది కదా. ఈయన ఇలా పరిచర్య చేస్తూ ఏంటి పరిచర్య అంటే, ఈ పరిచర్య చేసేదంతా కూడా ఈయన బోధించేవాడు. పరలోక రాజ్యం గురించిన బోధన బోధించేవాడు, తర్వాత ఖండించేవాడు. అంటే ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే ఆ ఖండన కింద వాక్యం చెప్పాడు. మూడోదేమో బాప్తిస్మలు ఇచ్చేవాడు. ఈ మూడు పరిచర్లు ఆయన చేసే పరిచర్లో బాగా. ఒకటి బోధన, పరలోక రాజ్యం గురించి బోధించడం, తర్వాత ఖండించడం, తర్వాత బాప్తిస్మలు అనేది ఇవ్వడం. ఈ మూడు కూడా ఈయన చేసినటువంటి పరిచర్లో మెయిన్ భాగాలు. మన భాగాల్లో 3 అధ్యాయాలు, మత్తయి సువార్త 3 అధ్యాయాలు చూస్తే కనుక అక్కడ కనబడుతుంటుంది మనకు. అక్కడ చూడండి, 3 అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. 3 ఆ దినముల్లో బాప్తిస్మ ఇచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందడని చెప్పి యోదయ అరణ్యంలో ప్రకటించండి. మారు మనసు పొందండి అని చెప్పి ప్రకటన చేయడం, ప్రభు మార్గం సిద్ధపరచండి, ఆయన త్రోవలను సరళం చేయండి అని చెప్పి యెషయా గ్రంథంలో చెప్పండి మాటలు, 40 అధ్యాయం 3వ వచనంలో చెప్పండి మాటలు ఇక్కడ మనకి కనబడుతుంటాయి అన్నమాట. అరణ్యంలో కేకలు వేస్తాయి. ఏంటి ఈయన కేకలు వేయడం ఏంటంటే మామూలుగా కాదు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అంటే తిరగండి, దేవుని వైపు తిరగండి, పాప క్షమాపణ పొందండి, దేవుడే మనకి రక్షించేవాడు, మెస్సయ్య వస్తున్నాడు అని, వెనకాల వస్తున్నాడు అని చెప్పడం అనమాట ఆయన వచ్చే వరకు. ఇది ఆయన గురించిన క్లుప్త వివరణ. తర్వాత కింద చూడండి, సైడ్ హెడ్డింగ్ ఉంది కదా, దేవుని యొక్క ప్రణాళికలో యోహాను 3 రకాల పాత్రలు పోషించిన విధానాన్ని ఇక్కడ చూస్తాం. ఏంటి? దేవుని యొక్క ప్రణాళికలో యోహాను చేసినటువంటి 3 పనులు. అంటే దేవుడు తన భూమి మీద పంపించాడు కదా పరిచర్య నిమిత్తం. ఆ పరిచర్యలో ఈయన ఎలా ఏ విధాలుగా ఉపయోగపడ్డాడు, ఏ పాత్రలు పోషించాడు, ఎలాగ ఉపయోగపడ్డాడు అన్న విషయాలు అన్నమాట ఇక్కడ కనబడుతుంటాయి. ఏంటంటే ఒకటే ప్రవక్త వలె, అంటే ప్రవక్త వలె అంటే దేవుని వాక్కు తీసుకుని ఇతర వ్యక్తులకి తెలియపరచడం, అలాగా అది ప్రవక్త. తర్వాత చాటించే వ్యక్తి వలె, దేవుడు వస్తున్నాడని చెప్పేసి అందరికి ఆయన ముందుగా ప్రకటించే శబ్దం కదా యోహాను, అందుకే చాటించే వ్యక్తి. తర్వాత సాక్షి, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనది నేను ఆనందిస్తున్నానని యేసు ప్రభు వారు ఆ బాప్తిస్మం తీసుకునే సమయంలో తండ్రి
పరలోకం నుంచి తండ్రి చెప్పినప్పుడు ఆ మాటలకి స్పష్ట సాక్షి. అంతేకాదు, ఇదిగో లోక పాపాలను మోసుకుని వెళ్ళిపోవడానికి వచ్చిన దేవుని గొర్రె. యేసు ప్రభు వారికి ప్రత్యేకంగా సాక్షి అన్నమాట. వీటిని చక్కని రీతిగా అతనికి అప్పచెప్పిన బాధ్యత చక్కని రీతిగా నెరవేర్చినట్లుగా కనబడుతున్నారు. ఇది యోహాను గారు చేసినటువంటి పరిచర్య. సింపుల్గా మనం చెప్పాలంటే మీరు చదువుతున్నప్పుడు ఇంకా చాలా వివరణలు మనకి కనబడుతుంటాయి. ఇందులో డౌట్స్ అని ఉంటే మీరు అడగవచ్చు యోహాను గురించి. అతని పరిచర్లో మేము చేసేది ఏంటంటే ఆయన బోధించడం పరలోక రాజ్యం గురించి, తర్వాత ఖండించడం, ఏమైనా తప్పుదల చేస్తే ఖండించడం, తర్వాత బాప్తిసం ఇవ్వడం. ఈ పరిచర్లు చక్కని రీతిగా చేస్తూ, అలాగే ప్రవక్త వలె, చాటించే వ్యక్తి వలె సాక్షిగా ఆయన చేస్తున్నట్లుగా, ఆ పాత్రలు పోషిస్తున్నట్లుగా మన బైబిల్ గ్రంథంలోంచి చక్కగా చూస్తాం. దీన్ని నేర్చుకోవడంలో మనం కూడా చేయవలసింది ఏంటంటే, యోహానికి ఏదైతే దేవుడు పనప్ చెప్పాడో, ఈ బాప్తిసం ఇచ్చే యోహాను, అంటే ఈయన పేరు యోహాను, బాప్తిసాలు ఇచ్చేవాడు కాబట్టి ఎక్కువగా బాప్తిసం ఇచ్చు యోహాను ఆ పేరు. అది ఈయన బాప్తిసాలు ఇవ్వడాన్ని అది టైటిల్గా మారిపోయిందంట, బాప్తిసం ఇచ్చే యోహాను. యోహానులు చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అది విడివిడిగా మనకి తెలుసుకోవాలన్న విషయంలో, విధానంలో ఇంకా ఈ రాసిన సువార్థికులే వాళ్ళకి టైటిల్స్ పేర్స్ ఇచ్చేసి రాసేశారు. శిష్యుడైన యోహాను, ఈ బాప్తిసం ఇచ్చే యోహాను, ఇలా ఎవరికి వాళ్ళ పేర్లు గుర్తుండేటట్లు చెప్పి రాసేస్తారు. ఈ తెలుసుకోవడంలో ఈయన గురించిన విషయాలు చాలా ఎక్కువగా మనం, ఈయన రాసింది చాలా తక్కువ, కానీ ఈయన గురించి చాలా ఎక్కువగా తెలుసుకోవచ్చు. ఈయన గురించి దేవుని మాట మీద ఎంత విధేయత చూపించడం అన్న విషయం, బోధించడంలో ఖండితంగా బోధించడం, ఇంకెవరికి తలొగ్గేవాడు కాదు. ఏదైతే దేవుడు చెప్పమన్నాడో అది చెప్పాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, అక్కడ హేరోజు రాజు దగ్గరికి వెళ్ళి, అంతిపా దగ్గరికి వెళ్ళి, మీ తమ్ముడు భార్యని ఇలాగ నీ భార్యగా తెచ్చేసుకోవడం తప్పు, అది చాలా ఖండితమైంది, అది చాలా పాపం అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశాడు. వెళ్ళి రాజు దగ్గర చెప్పడం మామూలు విషయం కాదు. అంటే ఏలియా పరిచర్య ఎలా చేసాడో అలాగనమాట. ఏలియా కూడా అలాగే ఆహాబు దగ్గరికి వెళ్ళి చాలా ఖండితంగా చెప్తాడు కదా, అవి అతను చేస్తున్న పనులను బట్టి ఖండిస్తూ చెప్పేవాడు. అంటే ఖండితమైన పరిచర్య అన్నమాట. అంటే దేవుడు ఏది చెప్తే అది చెయ్యడు. ఎలా ఉండమంటే అలా ఉండవు. ఒకవేళ ఆహారం సరిగ్గా లేకపోయినప్పటికీ, తన ఉన్నటువంటి సదుపాయాలన్నీ చాలా తక్కువ ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లోనైనా సరే ఇమిడిపోయి ఉండడం అందులో. ఇవన్నీ కూడా యోహాను నుంచి మనం చక్కని రీతిగా నేర్చుకోవచ్చు. అంతేకాదు, దేవుడు ఏది చెప్తాడో అది చేయడం అనమాట. ఏది లేకపోయినా ఏది ఉన్నా దేవుని పనే చేయాలి, దేవుడి పరిచర్య చేయాలి. అది అంతే. ఆయనకి ఉన్న ఉద్దేశాలు లేకపోతే ఆయన తలంపులు అవన్నీ కూడా కాదు. దేవుడు ఏది చెప్పమంటే చెప్పడం అంతే. ఇంకోటి ఏంటంటే చాలా సింప్లిసిటీ, చాలా సింపుల్గా ఉండి కూడా అనమాట. ఒంటి రోమాల వస్త్రాలు వేసుకోవడం, చాలా సింపుల్గా ఆహారం తినడం. ఇది మనం చూస్తే యాక్చువల్గా ఇప్పుడు ఇస్రాయేల్ దేశం గలలియా నుంచి, లేకపోతే పైనుంచి టాప్ నుంచి కింద వరకు, యోధియా కింద వరకు, లేకపోతే 1వ శతాబ్దంలో చూస్తే 6 రాష్ట్రాలు మనకు కనబడతాయి. ఈ 6 రాష్ట్రాల్లోని, అంటే దేశం మొత్తం, ఇస్రాయేల్ దేశం మొత్తంలోని బాగా పేరు పొందినోడు బాప్తిసం ఇచ్చే యోహాను అంటే ప్రవక్తగా పేరు పొందినోడు. ఎలా ఉంటుంది చూడండి అసలు. ఆయన నేమ్ ఒక రేంజ్లో అనమాట. అతను చాలా పవర్ఫుల్ మ్యాన్, చాలా పవర్ఫుల్ స్పీకర్. అతని దగ్గరికి రావడం అందరూ కూడా, పెద్ద పెద్దవాళ్ళు అందరూ వచ్చేవారు. పరిసయ్యులు వచ్చేవారు, సద్దుకీళ్ళు వచ్చేవారు, హేరోదీయులు వచ్చేవారు. ఒక సందర్భంలో రాజుగారు కూడా ఈయన మాటలు వినాలని అనుకున్న సందర్భాలు, అధికారులు వచ్చేవాళ్ళు. అంటే ఈయన ఎలాంటి స్పీకర్ చూడండి. అలాంటి ఆయన, కానీ అతని జీవిత విధానం మాత్రం, అతని శైలి మాత్రం చాలా సింపుల్గా ఉండడం. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ మన దగ్గరకు వస్తున్నారు, మనకు రేంజ్ పెరిగిపోతున్నట్టు రకరకాల మాట్లాడడం, మనం లేకపోతే దానికి తగినట్లు మనం హోదాగా ఉండాలనుకోవడం ఉంటుంది మనం. అలాంటిది లేదు ఇక్కడ. సింపుల్సిటీ ఇదంతా. అది మనం ఈయన దగ్గర నేర్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈయనలో చాలా మంచి ప్రవక్త ఆయన. ఎందుకంటే ఈయన స్వస్థతలు చేయలేదు, అద్భుత కార్యాలు చేయలేదు, లేకపోతే వచ్చిన వాళ్ళందరికీ రకరకాల ప్రార్థనలు పెట్టేసి స్పెషల్గా ప్రేయర్స్ చేస్తామని చెప్పి చేయలేదు. వచ్చిన వాళ్ళు ఖండితంగా చెప్పేవాడు బోధన. ఎలా చెప్పేవాడు అంటే, మీరు రక్షణ పొందారా, సరే రక్షణ పొందారు కదా, బాగానే ఉంది. మీరు రక్షణ పొందిన దానికి సరైన విధానంలో కానీ మీరు మారు మనసు పొందకపోతే, మీరు ఫలాలు చూపించకపోయారా, ఇదిగో చూడండి, గొడ్లే చెట్టు వేరుని ఎలాగెట్టింది,
గమనించండి ఒకసారి. ఎందుకు పెట్టారు? గొడ్డలు అక్కడ చెట్టు వేరుని ఫలించకపోతే కొట్టుబడతారు. అలాగే మిమ్మల్ని కూడా కొట్టుబెడతాడని దేవుడు అని కూడా ఇటు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆయన బోధించడం. తర్వాత ఏంటి, జనాలు పులోమని వచ్చేసి ఆయన దగ్గర వచ్చేసి రక్షణ పొందాం, మేము బాప్తిసం ఉండంటుంటే సర్ప సంతానమా వెంటనే వాళ్ళు అండం. అంటే ఖండితంగా చెప్పుకోవడం అనమాట. అంటే మీరు చేసిన దానికి వచ్చిన దానికి మీరు సరైన ఫలాలు ఫలించండి, కరెక్ట్గా ఉండండి, లేకపోతే కుదరదు, అలా ప్రకటించేవాడు అనమాట. అలా ప్రకటిస్తున్నా సరే జనాలు పులోమని వచ్చేవారు ఈయన దగ్గరికి. ఈయన అంటే జనరల్గా వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటిస్తుంటే కొంతమందికి నచ్చదు. కాకపోతే ఈయన దగ్గరికి అందరూ వచ్చేవారు. స్వస్థత చేయలేదు, అద్భుత కార్యాలు చేయలేదు, మరి పిల్లలు పుట్టి ఎంతమంది చెప్పేసి రకరకాలు చేయలేదు, గట్టుపళ్ళు ఇచ్చేస్తున్నారు, రకరకాలు చేస్తున్నారు కదా ఈ క్రియలు. రక్షణ గురించని పక్కన పెట్టి మిగతా అన్ని చేస్తుంటారు. ఈయన అలాంటి ఏం చేయలేదు. అయినా ఈయన ఉన్నది ఉన్నట్టు వాక్యం ప్రకటించినప్పుడు దేశం అంతా కలిపి వచ్చేసేవారంటే అక్కడికి, అరణ్యాల్లోంచి, దేశం నుంచి, నలుపక్కల దేశం నుంచి వచ్చి ఈయన బోధన వినేవారు. ఈయన ఒక మనకి ఇన్స్పిరేషన్ ఏంటంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే ఖచ్చితంగా దేవుని వైపు ప్రజలను తిప్పగలుగుతాము, దేవుని వైపు మనం ప్రజలను తిప్పే అవకాశం మనకి ఇస్తాడు, లేదా ఆయన తిప్పుకుంటాడు, మనం ఉన్నది ఉన్నట్టు చెప్తే చాలు అన్నది ఈయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అలాగే చాలా పాఠాలు ఈయన దగ్గర నుంచి నేర్చుకునే విషయాలు మనకు కనబడుతుంటాయి. ఇది బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి. రెండో భాగం ఏంటంటే ఈ ఇందులో లెసన్లోని వంశావళి. ఎవరు వంశావళి? యేసుక్రీస్తు ప్రభువారు వంశావళి. యేసు ప్రభువారు వంశావళి అని ఉందో చూడండి. ఇది వంశావళి అనేది మిగతా జాతుల వారికి ఎలాగున్నా, లేదా మనకు కూడా కొద్దిగా ఉపయోగం లేదు అనుకున్నా, లేదా చదవడానికి కొద్దిగా ఇబ్బంది అనుకున్నా, లేకపోతే వంశావళి అంత ఎందుకులే మన పితరుల గురించి మనకి ఎందుకు అనుకున్నా, యూదులకు మాత్రం చాలా ప్రాముఖ్యమైనది ఈ వంశావళి అనేది. ఖచ్చితంగా వాళ్ళకి వంశావళి ఎవరన్నా పుట్టారు అంటే వాళ్ళు ఏ వంశంలో పుట్టారో వాళ్ళకి కావాలి, ఏ గోత్రంలో పుట్టారో కావాలి వాళ్ళకి అంటే ఇశ్రాయేలీల గోత్రాలు, మామూలు మనకున్న గోత్రాలు లాంటివి కాదు, ఇశ్రాయేలీల గోత్రాలు లేకపోతే వంశం, వాళ్ళ జాతిని గురించి అన్నమాట. యూదుల్లో ఏ జాతిలో ఏ తెగలో పుట్టారు అంటే రూబేన్ గోత్రమా, లేకపోతే లేవి గోత్రమా, యూదా గోత్రమా, ఈ వాళ్ళకి అవసరం. అలాగా పితరుల గురించిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జాబితా అనేది ఖచ్చితంగా ఉండేదన్నమాట. చాలా ఇంపార్టెంట్ వాడికి, మామూలు విషయం కాదు. కనుక ఈ వంశావళంతా కూడా చక్కని రీతిగా రాసుకొచ్చారు. అంటే ఈయన ఎలాగా ఒక వ్యక్తి పుట్టాడంటే ఎవరు, అతని తండ్రి ఎవరు, వాళ్ళ పితరులు ఎవరు అన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తును గురించినటువంటి ఆయన పరిచయం చేయడానికి కూడా ఈ వివరణలు అంతా కూడా మనకు కనబడుతుంటాయి. జనరల్గా మనకి ఈ లెసన్లో చూస్తే కనుక ఈ వంశావళి గురించి అన్ని చూస్తే 1 నుంచి 3 అధ్యాయాలు కూడా పరిచయం లాగే ఇచ్చేస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేయడానికి ఈ 3 అధ్యాయాలు, అంటే మత్తయి సువార్త నేను చెప్తాను, మత్తయి సువార్త 1 నుంచి 3 అధ్యాయాల్లో రాయబడిన అంశాలు మనం చూస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేయడానికి ఇచ్చినటువంటి చాలా చక్కని వివరణ అక్కడ కనబడుతున్నారు. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే యూదులకి ఈ మత్తయి గారు రాసేటప్పుడు యూదులకి రాశాడు ఈయన. యూదులకి వంశావళి చాలా ప్రాముఖ్యమైనది. వంశావళి గురించి రాసిన వాళ్ళు ఎవరంటే మన సువార్తికులు ఎవరెద్దరు? మత్తయి రాశాడు, లూకా రాశాడు. మత్తయి ఏమో యూదుల గురించి అని రాశాడు. కనుక యూదుల్లో ప్రాముఖ్యమైన వ్యక్తిగా లేదా పితరుడుగా వాళ్ళకి ఫిక్స్ అయిపోయిన వ్యక్తి ఎవరంటే, అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరంటే, ప్రతి ఒక్కరికి వంశంలో అందరికీ తెలిసిన వాళ్ళు ఎవరంటే, మన పితరుడు ఎవరు అంటే చెప్పేవాళ్ళు ఎవరంటే అబ్రహాం. అందుకనే అబ్రహాం దగ్గర నుంచి మొదలెట్టాడు అనమాట మత్తయి వంశావళి. అబ్రహాం దగ్గర నుంచి మొదలెట్టి ఈయన దావీదు కుమారుడుగా అంటే రాజుగా ఈయన్ని వచ్చాడు అని చెప్పడం అనమాట. అంటే అబ్రహాం దగ్గర కూడా వాగ్దానం ఇవ్వబడింది. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం దగ్గర వాగ్దానం ఇవ్వబడింది. అందుకనే అబ్రహాముని మూల పితరుడుగా ఈ హెబ్రీలందరికీ చెప్పుతూ రాసుకొచ్చాడట. ఇలా రాయడం ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈయన అబ్రహాంకి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో దేవుడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. మెస్సయ్యి ఈ లోకానికి పంపుతానని చెప్పాడు కదా, మెస్సయ్యని పంపించాడు అని యూదులందరికీ తెలియపరచడం అనమాట. మెస్సయ్య అంటే క్రీస్తు, అంటే ఆయన దేవుడు అభిషేకించి ఈ లోకానికి పంపించిన ఎవరో కాదు, క్రీస్తు ప్రభువుని ఈ లోకంలో పంపించాడు. ఆయన
వాగ్దానం చేశాడు, మన పితరుడైన అబ్రహాముకి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినట్లుగానే ఈ లోకానికి పంపించాడు అని చెప్పడానికి అబ్రహాంని ఎత్తి రాశాడు అన్నమాట. తర్వాత కాలంలో అంటే అబ్రహాము 2000 సంవత్సరాలు, యేసుప్రభువు పుట్టక ముందే 2000 సంవత్సరాల క్రితం జీవించినాడు. తర్వాతి కాలంలో వచ్చిన ఆయన దావీదు ఎన్నో సంవత్సరాలు అంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు. ఈయనకు కూడా వాగ్దానం ఉంది. ఈయనకు కూడా వాగ్దానం ఏంటంటే, నీ సంతానంలోంచి, నీవు పుట్టిన సంతానంలోంచి నేను సుస్థిరంగా ఉండే రాజుని నీ కడుపులోంచి పుట్టిస్తాను అన్న వాగ్దానం ఈయనకు ఉంది. సమూయేలు గ్రంథంలో రాయబడిన వాగ్దానం. అంటే ఈ ఇశ్రాయేలీల ప్రజలకి దావీదుని ఎత్తుకున్న, అబ్రహాముని ఎత్తుకున్న ఎత్తి రాయడంలో ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మానవుడిగా రావడానికి మనకి అబ్రహాం దగ్గర వాగ్దానం ఉంది, దావీదు దగ్గర వాగ్దానం ఉంది. ఈ వాగ్దానాలు నెరవేర్చడానికి ఈయన వచ్చాడు అని తెలియపరుస్తూ రాసినాయి అనమాట. ఈయన్ని అబ్రహాం దగ్గరేమో రక్షకుడుగా వస్తాడని చెప్పేసి రాశాడు. దావీదు దగ్గరేమో ఆయన రక్షకుడుగా వస్తాడు, వచ్చిన ఆయన రాజుగా వస్తాడు అని రాశాడు అనమాట. ఈ మత్తయి ఉద్దేశం ఏంటంటే, ఆయన వచ్చిన ఆయన దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాలని నెరవేర్చుకుంటూ వచ్చాడు అని చెప్పడంలో ముఖ్య ఉద్దేశంతో రాసినటువంటి విషయాలు అన్నమాట. అలాగే రెండో ఆయన రాసిన ఆయన ఎవరంటే, ఈ వంశావళి గురించి రెండో ఆయన లోకస్వామి. మత్తయి ఎవరికి రాశారన్న? యూదులకు రాశారు. యూదులకి వంశావళి అవసరం కాబట్టి అబ్రహాముని ఎత్తుకుని రాశాడు. ఈ లూకా గారు రాసినప్పుడు అందరి గురించి రాశాడు అనమాట. ప్రపంచంలో వాళ్ళందరి గురించి మొత్తం రాశాడు. అంటే యాక్చువల్గా ఏంటంటే అన్యుల గురించి రాశాడు. ఈయనేమో గ్రీకులో ఉన్న వాళ్ళ గురించిన ముందు అప్పటి కాలంలో గ్రీకు ప్రపంచంలోనే ఏకైక భాషగా మనకు కనబడుతుంటుంది కాబట్టి గ్రీకు దగ్గరికి వెళ్తే కనుక సువార్త అంతటా వెళ్ళిపోద్దనే ఉద్దేశంతో శిష్యులు ఉన్నారు కాబట్టి మనకి 23వ పేజీ చూడండి. ఈ విషయాలు మనకి తెలియపరుస్తూ లూకా గారు గ్రీకులకి ఈ యొక్క సువార్త రాస్తూ, అంటే అన్యజనాలందరికీ ఈ సువార్త రాస్తూ రాసుకొచ్చాడు. ఈయన వంశావళి ఎలా రాసుకొచ్చాడంటే, ఈ వంశావళి రాయడు అబ్రహాం దగ్గర నుంచి మొదలెట్టలేదు. ఈయన ఎక్కడి నుంచి మొదలెట్టాడంటే ఆదాము దగ్గర నుంచి మొదలెట్టాడు. ఎందుకంటే అందరికీ కదా సువార్త ఇది. యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆదాము దగ్గర నుంచి వచ్చాడు ఆయన. ఈయన ఎక్కడి నుంచి, ఈయన ప్రణాళిక ఎక్కడి నుంచి అంటే, ఈయన చెప్పడం ఎక్కడి నుంచి అంటే, ఆదాము ఫస్ట్లో తప్పు చేశాడు, పాపం చేశాడు. ఆదాము అవ్వలు పాపం చేశారు. అక్కడే దేవుడు ఆదికాండం 3వ అధ్యాయంలోనే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మెస్సైని ఈ లోకాన్ని పంపిస్తానని 3వ అధ్యాయంలో చెప్పండి మాట. అంటే రక్షకుడిని మీకు పంపిస్తాన్న విషయం అన్నమాట. దాన్ని తెలియపరుస్తూ ఎవరైతే రక్షకుడిని పంపిస్తానన్నాడో వాళ్ళని పంపించాడు అన్న విషయాల్ని మానవాళ్ళందరి గురించి ప్రణాళిక భూమి ఈ పునాదులు వేయబడక మునిపే ఉంది ఆయన ప్రణాళిక. అంటే మానవ జగత్ ఉత్పత్తిలోనే మనం ఇది చూస్తున్నాం, దానికి ముందు నుంచే చూస్తున్నాం అన్న ఉద్దేశం అన్నట్టు ఏంటి అంటే ప్రజలందరూ రక్షణ పొందాలి, ప్రజలందరి గురించి ఈయన వచ్చాడు అని చెప్పడానికి లూకా గారు రాశారు. మత్తయి దేనికి రాశాడు? మత్తయి రాసిన ఉద్దేశం యూదులకి, లూకా రాసింది గ్రీకులకి, మొత్తం అన్య జనాంగాలు అందరికి. ఈ ప్రణాళిక ఎక్కడి నుంచి మొదలెట్టాడు అంటున్నాడు? ఆదాము నుంచి. ఆదాము దగ్గర నుంచి మనం చూసిన బైబిల్ గ్రంథంలో ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఉంది కాబట్టి అందుకనే మొట్టమొదటి ఆదాము దగ్గర నుంచి మొదలెట్టి కొడుతున్నాడు. అటు ప్రణాళిక మొట్టమొదటి నుంచి ఉంది అని చెప్పడం అనమాట. మన పాపాలను రక్షించడానికి మొట్టమొదటి నుంచి ఉంది. తర్వాతగా ఈ యోహాను లేదా యోహాను సువార్త, మార్కు సువార్త చూసినప్పుడు ఈ కింద చూడండి, యోహాను సువార్త తర్వాత పేజ్ కనబడుతుంది చివరిలో. యోహాను సువార్త ఆయన ఉద్దేశం, యోహాను గారి ఉద్దేశం ఏంటంటే ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుడు అని చెప్పడం అన్నమాట. ఈయన దైవత్వం గురించినటువంటి విషయాలు ఈయన చెప్తున్నాడు అనమాట. ఈయన వంశావళి గురించి వీటి గురించి ఏమి రాయలేదు. ఈయన దేవుడు, ఈయన అందరికి రక్షకుడుగా వచ్చాడు ఆయన. ఈయన దేవుడు, దేవాది దేవుడు అని చెప్పడం అనమాట. మొత్తం ప్రజలందరికీ ఆయన దేవుడు అని చెప్పేసి చెప్పడం. అందుకనే యోహాను సువార్త 1వ వచనంలో ఆయన దైవత్వం గురించి ఈ జగత్తుత్పత్తి ప్రారంభానికి ముందే అనాది ఏంటది ఫస్ట్ మనం చూసుకున్నాం కదా, ఏంటది ఫస్ట్లో నిత్య అనాదిలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నాం కదా, అలాగా ఈయన మొదటి వస్తాడట. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడు అక్కడ? ఆదియందు
వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యము దేవుడు. ఆయనే ఈ శరీరాన్ని దాల్చుకుని ఈ లోకానికి వచ్చాడు అంటాడు. ఎవరైనా యేసుక్రీస్తు అంట. అంటే ఆదిలో నుంచి ఉన్న ఈయన దేవుడుగానే ఉన్నాడు. ఆయనే ఈ లోకానికి మన రక్షణ గురించి ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడు అని తెలియపరచడం. అలాగే మార్కు సువార్తకి వచ్చేటప్పటికి, మార్కు సువార్త చూడండి, యోహాను సువార్త ఒకటి తర్వాత మనకు కనబడుతుంది. మార్కు సువార్త కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని చెప్పే విధానంలో ఈయన కూడా ప్రజలందరికీ రాసినట్టే రాసుకొచ్చాడు. ఈయన దేవుడు అని చెప్పడమే. ముఖ్యంగా ఈయన రాసింది ఎవరికంటే రోమీలకి, రోమా సంఘానికి రాసినట్లుగా ఈయన చూస్తున్నామంట. ఈయనకి వంశావళి గురించి ఇది చెప్పడం కాదు, కానీ ఈయన దేవుడే అని చెప్పాడు. యోహాన్ గారు ఎలాగా దేవుడు అని చెప్పాడో ఈయన కూడా ఏమని రాశాడు? ఫస్ట్ అధ్యాయంలోని మొదటి వచనంలో, మార్కు సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాసినటువంటి మాట ఏంటంటే, చూడండి అక్కడ, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు సువార్త. దేవుని కుమారుడు అంటే దేవుడు, ఈయన దేవుడు అని చెప్పి ఈయన ప్రారంభించారంట. ఈయన కూడా వంశావళి మీద అంత ఆసక్తి లేదు, ఎందుకంటే వీళ్ళు ఎవరికి రాస్తున్నారో వాళ్ళని బట్టే ఈ సువార్తలు రాసుకొచ్చారంట. అంటే మత్తయి సువార్త ఏమో ఆయన్ని ఒక రాజుగా చూపించాడు, మార్కు సువార్త ఏమో ఈయన దేవుడిగా చూపించాడు, దేవుడే సేవకుడిగా వచ్చాడు. ఈయన మార్కు సువార్తలు ఎక్కువగాని ఈయన చేసిన సేవ పరిచర్య అంతా కనబడుతుంటుంది ఎక్కువగా. అంటే ఆయన రాజే, కాకపోతే ఆయన వచ్చింది ఎలాగంటే సేవకుడిగా వచ్చాడు, తను తగ్గించుకుని రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు అన్న విషయం మార్క్ గారు అన్నమాట. ఆయన రాజుగా వచ్చాడని మత్తయి చెప్తుంటే ఆయన సేవకుడుగా ఈ లోకానికి వచ్చాడని ఆయన తెలియపరుస్తున్నాడు మార్కు. తర్వాత ఏమో లోకా గారేమో ఆయన గ్రంథం అంతా చక్కగా చదివితే ఆయన దేవుడే, ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు, మనుష్య కుమారుడు లేదా మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. యోహాన్ గారేమో ఆయన దేవుడు అన్న విషయాన్ని తెలియపరుస్తుంటాడు. ఆయనే దేవుడు, యేసే క్రీస్తు. యేసే క్రీస్తు. క్రీస్తు అంటే ఆయన అభిషేకించి పంపిన ఆయన, అంటే క్రీస్తు అంటే దేవుడు అని లెక్క. అది వీళ్ళు తెలియపరిచిన విధానం. అంటే ఈ పరిచయంలోనే ఈ 4 సువార్తల్లోని మనం చూసుకున్నట్లయితే మెస్సయ్య రక్షించడానికి వచ్చిన ఈ మెస్సయ్య క్రీస్తు ప్రభు వారు రాజుగా వచ్చాడు, రాజుగా వచ్చిన ఆయన సేవకుడుగా ఈ లోకానికి వచ్చాడు అని మార్కు చెప్తున్న విధానంలో రాజుగా వచ్చి మన మీద పెత్తనం చెలాయించడానికి కాదు, మనల్ని ఆయనతో పాటు సమానంగా ఉండడానికి తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడు రాజరికంలోనికి అన్న విషయాలు తెలియపరుస్తూ ఆయన ఈ లోకానికి సేవ చేసి, అలాగే మనుష్య కుమారుడిగా మనకి ఆయన ఈ లోకానికి మనుషుల్లో మనిషిగా కలిసిపోయి, అంటే ఆయన ఉద్దేశం లోకస్వార్తలో ముఖ్య ఉద్దేశం అంటే ఆయన పూర్తిగా మనిషి, 100% మనిషి, 100% దేవుడు అన్నట్టుగా 2 విధానాల్లోనే మనకి కనపరుస్తుంటారు అనమాట. ఈ విషయాలు తెలియపరుస్తూ మనకి యేసుక్రీస్తు ప్రభువారి గురించిన పరిచయం మనకి 4 సువార్తలు కూడా మనం చూస్తాం. ఈ మొదటి అధ్యాయంలో మత్తయి సువార్త అయితే మనకి 3 అధ్యాయాలు చూస్తాం, అలాగే మార్కు సువార్త మొదటి 3 అధ్యాయాలు చూస్తాం. మార్కు సువార్తలోనేమో మొదటి అధ్యాయంలో మనం చూస్తుంటాం, మొదటి 13 వచనాల్లో. అలాగే యోహాను సువార్తలో 1 నుంచి 17-18 వచనాల వరకు మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం. అంటే యేసు ప్రభువు ఎవరు అన్న విషయానికి వీళ్ళు సింపుల్గా వాళ్ళు ఇంట్రడక్షన్ ఇవ్వడం అన్నమాట, పరిచయాన్ని ఇవ్వడం. ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే మీరు చెప్పచ్చు. అది పరిచయం గురించిన లేదా పుస్తకం. థ్యాంక్ యూ వెరీ మచ్.